వీటన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలోని భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూలుని కల్తీ జరిగిందని టీడీపీ పార్టీ శ్రేణులు చేసే దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గోకవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ మండల నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రసిద్ధిగాంచిన తిరుపతి దేవస్థానంలో భక్తుల కోసం ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కల్తీ జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లడం మంచిది కాదని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తప్పు జరిగి, తప్పు వాళ్ళు చేసి, గత ప్రభుత్వంలో తప్పు జరిగిందని ఒక అభూత కల్పన, ఒక అసత్య ప్రచారం, ఒక విష ప్రచారం జరుగుతుందండి. ఈ ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ జూన్ 12వ తేదీ నుంచి తిరుమల తిరుపతికి నెయ్యి సరఫరా చేయడం జరుగుతుంది. మాకున్న సమాచారం వాస్తవం కూడా అదే. అది సరఫరా చేసిన 4 ట్యాంకుల్లో కల్తీ ఉందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. కల్తీ ఉన్న ట్యాంకుల్ని ఎందుకు మీరు ప్రసాదంలో కలిపారు? తప్పు ఎవరు చేశారు? ప్రస్తుతం టీటీడీలో అధికారంలో ఉన్న ఉద్యోగం చేస్తున్న ఈఓ గారు, సంబంధిత అధికారులు తప్పు చేసి ఇది గత ప్రభుత్వానికి అంటగట్టడం, ముఖ్యంగా హిందువుల యొక్క కోట్లాది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసి ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపింది ఈ ప్రభుత్వంలో ఈ యొక్క పాలకవర్గం, టీటీడీ పాలకవర్గం చేసి గత ప్రభుత్వానికి అంటగట్టి దీన్ని రాజకీయం చేయాలని చూడడం. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఏటది యానిమల్ ప్యాట్స్ని తినిపించేశారు అని చెప్తున్నారు. ఎవరు తినిపించేశారు? మీ ఆధ్వర్యంలో, మీ ప్రభుత్వంలో, మీరు నియమించిన ఈవో గారి ఆధ్వర్యంలో మీ సిబ్బంది తినిపించేసి, ఎవరో తినిపించేసినట్టుగా నంగనాచి కౌరులు చెప్పకూడదండి. మీరు అధికారంలో ఉన్నారు, దర్యాప్తు చేయండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉరి తీయండి. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎవరైనా సరే హిందువుల మనోభావం దెబ్బతీయడానికి కుదరదు. హిందూ సమాజం ఊరుకోదు. ఈ విషయాన్ని మీరు దర్యాప్తు చేయండి. సిబిఐ చేత దర్యాప్తు చేయించండి. సిబిఐ దర్యాప్తులో నిజాలు తేలితే తప్పు ఎవరు చేసినా పర్లేదు. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా సరే, తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఇది హిందూ సమాజం తరఫున మేము అందరం కోరుకుంటున్నామండి. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గోకవరం గ్రామంలో, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం గ్రామంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి లడ్డూపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గరికి వెళ్ళి పూజలు చేసి, ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మంచి మనసు, మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి అని చెప్పి, తప్పుడు రాజకీయాలకి మిమ్మల్ని వాడుకోవడం తప్పు అని చెప్పి వారికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి స్వామిని వేడుకోండి అని చెప్పి పిలుపునిచ్చిన మీదట ఈవేళ గోకవరం గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే, వెంకటేశ్వర స్వామి రాష్ట్ర దేవాలయం ఉందంటే అది రాష్ట్రానికి ప్రతిష్ట, దేశానికి ప్రతిష్ట, ప్రపంచానికే ప్రతిష్ట అయినటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టని దెబ్బతీసేటటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం, వాళ్ళ యొక్క అనుచరులు కూడా మామూలుగా కాదు, చాలా క్రూరంగా పాపం మూట కట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఎవరిని విడిచిపెట్టడం, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టడం, మన స్వార్థ రాజకీయాల కోసం ఈవేళ వెంకటేశ్వర స్వామిని వీధిలోకి లాగి ఆయన పరువు ప్రతిష్టనే కూడా మనం భంగం కలిగిస్తున్నామంటే అది ఎంత అపచారమో మీరు ఆలోచించండి. ఎంతో పవిత్రంగా వెంకటేశ్వర స్వామి లడ్డూని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా స్వీకరిస్తారు. కళ్ళకు అద్దుకుని జోడు తీసేసి ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే కళ్ళకు అద్దుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ రోజు నీసు కూడా ఒకవేళ తింటే, అయ్యి బాబు ఈవేళ నీసు తిన్నాను, ఈవేళ ప్రసాదం ముట్టుకోకూడదు, తర్వాత తింటానని దాచుకుంటారు. అంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి భక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే దానికి యానిమల్స్ కొవ్వును ఉపయోగించారు అని చెప్పేసి
ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుచరులు దుష్ప్రచారం చేయడం అది చాలా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏది ఏమైనప్పటికైనా సరే ఒకటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అయితే ప్రభుత్వం ఓడిపోయిన వెంటనే అయ్యి బాబోయ్ మా ప్రభుత్వం పోయింది, మేము ఓడిపోయాం, వాళ్ళ కానీ వస్తే మేము కల్తీ నెయ్యి కలిపింది బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పి సదురుకుంటారు కదా. 12 రోజులు పట్టింది ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి. ఈ 12 రోజుల్లోనూ వీళ్ళు చక్కబడతారు కదా. ఏ తప్పు చేయలేదు కాబట్టే, ఏ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియదు కాబట్టే వాళ్ళు యథావిధిగానే ఉన్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఈనాడు పేపర్లో మీ ఈఓ గారు మేము వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమం జరిగింది, తప్పు జరిగింది అని చెప్పేసి చెప్పడం ఈనాడు పేపర్లో స్పష్టంగా కనపడుతుంది. మరి దీన్ని బట్టి ఎవరు తప్పు చేశారో, ఎవరు ఒప్పు చేశారో ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈవేళ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళనివ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చేపట్టిందంటే ఎంత క్రూరంగా వ్యవహారం చేస్తున్నారో ఇది మీరు ప్రజలు గమనిస్తున్నారు, ఆ దేవుడు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే పాపం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్ష ఆ పరమేశ్వరుడైనటువంటి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి అవతార రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి శిక్ష వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.